RTI Live News. Ask for right. అనంతపురం జిల్లా రాప్తాడులో ముఖ్యమంత్రి సిద్ధం సభ కవరేజ్ కు వెళ్లిన ఆంధ్రజ్యోతి విలేకరిపై దాడి చేయడం సబబు కాదన్నారు. టీడీపీ మాజీ ఎమ్మెల్సీ గుమ్మిడి సంధ్య రాణి తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ పై జరిగిన దాడి తీవ్రంగా పరిగణించి దాడి చేసిన వారిపై తక్షణమే కేసులు పెట్టి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాం. అందులో భాగంగా మక్కువ గ్రామంలో బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పార్టీ నేతలు పలువురు పాల్గొన్నారు. పత్రికా స్వేచ్ఛను హరించకూడదు. పత్రికా స్వేచ్ఛను హరించకూడదు. ఈరోజు మన అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రాజారెడ్డి గారి రాజ్యాంగాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్నారు అని మేము ప్రతిసారి అంటే ఆ వైసీపీ వాళ్ళకి కొద్దిగా కోపం, కొద్దిగా చిరాకు వస్తుంది. కానీ ఈరోజు మీరు చూడండి, ఫోర్త్ ఎస్టేట్ అయినటువంటి జర్నలిస్టుల మీద దాడులు, ఫోటోగ్రాఫర్ల మీద దాడులు, వాళ్ళని ఎంత దారుణంగా పడుతున్నారు అంటే పత్రికా స్వేచ్ఛని కూడా హరించి ఎక్కడైతే జర్నలిస్టులు ఉన్నారో జర్నలిస్టులందరినీ బెదిరించుకుంటూ వాళ్ళ కుటుంబాలను బెదిరించడం, వాళ్ళని శారీరకంగా, మానసికంగా హింసించడం, ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న ఈ ప్రభుత్వానికి ఏం చేసినా బుద్ధి రాదు. ఎందుకంటే కోర్టులు ఎన్నిసార్లు మొట్టకాయలు పెట్టినా బుద్ధి రావడం లేదు. ప్రత్యక్షంగా ఏ పత్రికలకైనా ఆ అధిపతులను తిట్టడం, ఆ పత్రికల్లో పనిచేస్తున్న వాళ్ళని కొట్టడం, ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి దుర్మార్గపు పాలనలో మనం ఉన్నాం. ఈ పాలన ఎప్పటికైనా మనం అంతమొందించడానికి అందరం కలిసికట్టుగా ముందుకు రావాలి. ఇప్పటికైనా పత్రికా లోకం అంతా ఏకమై ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకతను చాటుకుంటూ, ఎందుకంటే నాకు పత్రిక లేదు, ఛానల్ లేదు అని దొంగడుపులు ఏడుస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి సాక్షి ఎవరిది? సాక్షి మీడియా ఎవరిది? సాక్షి ఛానల్ ఎవరిది? ఇవన్నీ వదిలేస్తాడు. ఇప్పటికైనా మిగిలిన పత్రికలందరూ కూడా, మిగిలిన ఉన్నటువంటి పత్రికలు, ఛానళ్ళు అందరూ కూడా సంఘటితంగా ఒకటి రండి. ఎందుకంటే మీరంతా కూడా ఒక కులం, మీరందరూ కూడా ఒకే ఒక కుటుంబం. అలాంటిది మీ కుటుంబంలో వ్యక్తిని వాళ్ళు ఇబ్బంది పెడితే అలాంటి వ్యక్తి కోసం మీరందరూ కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. పత్రికా లోకంలో మీ కుటుంబంలో ఒక వ్యక్తిని చంపేసినా, కొట్టేసినా మీరు పట్టించుకోకపోతే ఎలా? కాబట్టి దయచేసి నేను కోరింది ఏంటంటే యావత్ పత్రికలన్నీ కూడా ఏకండి, ఏకమై